జగన్ ఇప్పుడు స్థానిక సంస్థలలో ఒక్కోటి లాక్కుంటున్నటువంటి నేపథ్యంలో మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్స్‌లో పంచాయతీలను వదిలేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌ని తెలుగుదేశం పార్టీ వైపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో జిల్లా పరిషత్తుల దగ్గరికి ఇప్పుడు మొదటి అడుగు వేశారంటే మిగతా వాళ్ళతో మాట్లాడటం అన్నది ప్రారంభించారు. ఎస్పెషల్లీ జిల్లా పరిషత్తులు వదులుకోకూడదని భావిస్తున్నట్టున్నారు. తాజాగా కడప జిల్లాతో ప్రారంభిస్తున్నారు రివ్యూలు. కడపకి సంబంధించినటువంటి వాళ్ళతో 21వ తారీఖున విజయవాడకి రమ్మని జెడ్పీటీసీలందరికీ పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తారీఖున విజయవాడకి రమ్మనమని చెప్పి అందులో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీ అయినటువంటి నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజారకుండా చూసుకునేటటువంటి విధంగా కసరత్తు ప్రారంభించారు. కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీలు ఉంటే వాటిలో 2 ఖాళీగా ఉన్నాయి. 48 జెడ్పీటీసీ సభ్యులు ఒక్క గోపవరం మినహా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలే. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 5 జెడ్పీటీసీలు, మరో జెడ్పీటీసీ బీజేపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది జెడ్పీటీసీలు చేజారకుండా కడప జెడ్పీ చైర్మన్ పర్సన్ కూడా పదవి కూడా దూరం కాకుండా పావులు గదిపేందుకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.